హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ది కాచి యూలర్స్ ఈక్వేషన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు 4th యూనిట్లో ఉంటుంది. యూలర్స్ కాచి ఈక్వేషన్స్ కానీ, నెక్స్ట్ లెజెండర్స్ ఈక్వేషన్స్ కానీ, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కానీ, ఈ 3 మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఒకటి ది కాచి యూలర్స్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో లెజెండర్స్ ఈక్వేషన్ కానీ, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ది కాచి యూలర్స్ ఈక్వేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే x to the power of n into d power n by d x to the power of n into y plus p1 into x to the power of n minus 1 into d power n minus 1 by d x to the power of n minus 1 into y plus p2 x power n minus 2 into d power n minus 2 by d x power n minus 2 into y plus up to so on pn y equal to q of x ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ p1 p2 అండ్ అప్ టు pn ఆర్ రియల్ కాన్స్టెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని పవర్ డిక్రీజ్ అవుతున్నది. ఓకే, నార్మల్గా ఇక్కడ క్యూబ్ ఉంది అనుకోండి, ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ నార్మల్గా ఓన్లీ 1 టైం డిఫరెన్షియేషన్ వస్తుంది. ఆ విధంగా అనమాట, ఒకటి తగ్గుకుంటూ వస్తూ లాస్ట్కి డిఫరెన్షియేషన్ లేకుండా ఓన్లీ పిఎన్ వై మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ది కాచి యూలర్స్ ఈక్వేషన్. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనం ఏ విధంగా జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ అనుకోవాలి. ఓకే, అజ్యూమ్ చేసుకోవాలి. బోత్ ద సైడ్స్ మనం లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి, జెడ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అవుతుంది. అంతేనా? లాగ్ అప్లై చేస్తే బోత్ ద సైడ్స్ జెడ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు బోత్ ద సైడ్ డిఫరెన్షియేట్ విత్ ఎక్స్ చేయండి, dz బై dx ఈక్వల్ టు 1 బై ఎక్స్ అవుతుంది. ఓకే, ఇది ఇట్లా ఉంచండి. dz బై dx ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, 1 బై ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ నార్మల్గా dy బై dx తీసుకుంటున్నాను నేను. dy బై dx, dy బై dx ఏ విధంగా రాస్తా అంటే dy బై dz ఇంటూ dz బై dx రాసుకుంటా. అంటే ఇక్కడ dz క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏమొస్తుంది చూడండి, dy బై dx వస్తుంది. ఓకే ఓకే, dy బై dx ఈక్వల్ టు ఈ dz బై dx వచ్చింది, ఇక్కడ మనం dz బై dx వాల్యూ వచ్చింది. అంటే dy బై dz ఈక్వల్ ఇంటూ ఈ dz బై dx ప్లేస్ లో 1 బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఈ ఎక్స్ మనకి ఇటు వచ్చింది అనుకోండి, మల్టిప్లై అవుతుంది. అంటే ఎక్స్ ఇంటూ dy బై dz dx ఈక్వల్ టు dy బై dz. దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే దీని మొత్తాన్ని xd ఈక్వల్ టు టీటా రాస్తాం. ఓకే, xd ఈక్వల్ టు టీటా రాస్తాం. అంటే d ఈక్వల్ టు d బై dx, టీటా ఈక్వల్ టు d బై dz. z తో డిఫరెన్షియేట్ చేస్తే మనం టీటా రాసుకున్నాం, d తో x తో డిఫరెన్షియేట్ చేస్తే మనం d రాసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, xd ఈక్వల్ టు టీటా వచ్చింది. సో సిమిలర్ గా మనం అదే చేస్తే ఏమొస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు టీటా ఆఫ్ టీటా మైనస్ 1 వస్తుంది. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి అందరు, అంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ గా గుర్తుంచుకుంటే చాలు. ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఈక్వల్ టు డి ఆఫ్ డి మైనస్ 1 ఇంటూ డి మైనస్ అదే టీటా మైనస్ 1 ఇంటూ టీటా మైనస్ 2 అవుతుంది. ఓకే, ఒకవేళ పవర్ 4 ఉంది అనుకోండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఇంటూ డి పవర్ 4 ఈక్వల్ టు టీటా ఆఫ్ టీటా మైనస్ 1 ఇంటూ టీటా మైనస్ 2 ఇంటూ టీటా మైనస్ 3. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఈ కాచి యూలర్స్ ఈక్వేషన్ ఏదైతే ఉందో మనం నార్మల్ ఫామ్ లోకి తీసుకొచ్చి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎక్స్ డి ప్లేసుల్లో మనం టీటాలు సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాబ్లం తీసుకొని కనుక చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేస్తే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఒక ప్రాబ్లం తీసుకొని మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
x square d square y by dx square minus 4x into dy by dx plus 6y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డి స్క్వేర్ బై వై బై డిఎక్స్ స్క్వేర్ని డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అంటే అన్నిట్లలో నుంచి వైని కామన్ తీస్తాం. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 4xd ప్లస్ 6 ఆఫ్ వై, అన్నిట్లలో నుంచి వైని కామన్ తీసాం. వైని కామన్ తీస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని డి స్క్వేర్ రాసుకోవచ్చు, డి బై డిఎక్స్ని డి రాసుకోవచ్చు. ఓకే, క్యాపిటల్ డి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనం ఇందాకలా చెప్పాను నేను, ఎక్స్డి ఉన్న ప్రతి చోట ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, టీటా. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఉన్న ప్లేస్లో టీటా ఆఫ్ టీటా మైనస్ 1. ఎందుకు అంటే అది ఏ విధంగా వచ్చిందో కూడా ఇందాకలా రాసి చూపించాం, అంటే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో వీటితో పాటు మనం ఇంకా ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ అనుకోవాలి. బోత్ ద సైడ్స్ లాగరిథం చేస్తే జెడ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఎక్సే ఉంది కాబట్టి, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఈ ఏదైతే ఎక్స్డి ఈక్వల్ టు టీటా ఉందో, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు టీటా ఆఫ్ టీటా మైనస్ 1 ఉందో, ఈ ఎక్స్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ ఉందో, వీటన్నిటిని కూడా ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్ లో టీటా ఆఫ్ టీటా మైనస్ 1 మైనస్ 4 అట్లనే ఉంచుదాం. ఎక్స్డి ప్లేస్ లో టీటా ప్లస్ 6 y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని మల్టిప్లై చేస్తే టీటా స్క్వేర్ మైనస్ టీటా మైనస్ 4 టీటా ప్లస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ 2z, ఈ టు ది పవర్ ఆఫ్ 2z. ఓకే, టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా ప్లస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ 2z. సో ఇది మనకి నార్మల్ ఫామ్లోకి వచ్చేసింది. ఓకే, ఈ నార్మల్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, ఈ ఎఫ్ ఆఫ్ టీటా ఈక్వల్ టు 0 తీసుకొని యాక్సిలరీ ఈక్వేషన్ చేయాలి. యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ టీటా ఆఫ్ వై ఈక్వల్ టు 0 చేసి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే ఏమొస్తుంది, ఎం స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, ఎం స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3m ప్లస్ 6 ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి ఎంని కామన్ తీస్తే m మైనస్ 2 ఉంటుంది, దీంట్లో నుంచి మైనస్ 3ని కామన్ తీస్తే m మైనస్ 2 ఉంటుంది, m మైనస్ 2ని కామన్ తీస్తే m మైనస్ 3 ఉంటుంది ఈక్వల్ టు 0. సో ఫైనల్గా m1 ఈక్వల్ టు 2 వచ్చింది, m2 ఈక్వల్ టు 3 వచ్చింది. సో దీనికి వైసీ ఏం రాయొచ్చు మనం, రెండు రియల్ నెంబర్స్ వచ్చినాయి, అదేవిధంగా వేరు వేరు నెంబర్స్ వచ్చినాయి. సో c1 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2x ప్లస్ c2 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 3x. దిస్ ఈస్ ద వైసీ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, వైపీ కనుక్కోవాలి. ఓకే, వైపీ కనుక్కోవాలి. వైపీ అంటే ఏంది, 1/f ఆఫ్ టీటా ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ జెడ్ ఇక్కడ. ఓకే, క్యూ ఆఫ్ జెడ్ ఇక్కడ మనం జెడ్ లో వచ్చింది కదా క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ టోటల్ ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ టీటా వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ జెడ్ వచ్చింది. మొత్తం ఎక్స్లో కాకుండా జెడ్లోకి తీసుకున్నాం. సో ఇక్కడ వైపీ ఈక్వల్ టు 1/f ఆఫ్ టీ ఇంటూ క్యూ ఆఫ్ జెడ్. సో ఫైనల్గా 1/f ఆఫ్ టీ ఏమొచ్చింది, టీ స్క్వేర్ మైనస్ 5 టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా ప్లస్ 6 ఇంటూ క్యూ ఆఫ్ జెడ్. క్యూ ఆఫ్ జెడ్ ఏంది, ఈ టు ది పవర్ ఆఫ్ 2z. మనకి ఇంతకు ముందుకు వైసీ కనుక్కునేటప్పుడు ఈ మెథడ్ చెప్పా, డైరెక్ట్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉన్నప్పుడు ఈ ఏని తీసుకొచ్చి డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయటమే అని చెప్పేసి. ఒకవేళ మనకి ఏని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి, 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి, 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ 2 అంటే -10, ఇక్కడ 4 ప్లస్ 6 10 అంటే -10 ప్లస్ 10 గెట్ క్యాన్సిల్, డినామినేటర్లో 0 వస్తుంది. సో మనం ఆ టైంలో ఏం చేయాలంటే చిన్న
ట్రిక్ చెప్తా చూడండి. వైపీ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ టీటా కానీ ఎఫ్ ఆఫ్ డి కానీ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉందనుకోండి. ఇక్కడ డి పెట్టి ఇక్కడ ఎక్స్ పెట్టా, మనకు నార్మల్గా ఇక్కడ టీటా ఉంటుంది, ఇక్కడ జెడ్ ఉంటుంది. రెండు సేమ్ ప్రాసెస్లో చేస్తాం. సో మనకి ఈ ప్రాసెస్లో మనకి ఏంది 1 బై ఎఫ్ ఆఫ్ ఏ చేస్తాం టోటల్గా. ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఏ చేస్తాం. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఏం కావాలి, నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఇది వస్తుంది. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు 0 వస్తుంది అనుకోండి, ఇది కనుక 0 వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే పైన ఒక ఎక్స్ పెట్టుకొని కింద డిఫరెన్షియేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, పైన ఎక్స్ పెట్టుకొని ఒకసారి డిఫరెన్షియేట్ చేసి మళ్ళీ తర్వాత సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఏముంది, జెడ్లో ఉంది కాబట్టి, ఇక్కడ జెడ్లో ఉంది కాబట్టి జెడ్ బై ఫస్ట్ ఏముంది రాస్తా చూడండి. 1 బై టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా ప్లస్ 6 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z ఉంది. సో ఇక్కడ మనకి 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది డినామినేటర్. అప్పుడు ఏం చేయాలని చెప్పా, పైన ఇది జెడ్లో ఉంది కాబట్టి జెడ్ పెట్టుకొని కింద ఉన్నటువంటి ఈ ఫంక్షన్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి 1 టైం. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 2 టీటా మైనస్ 5 వస్తుంది ఈ టు ది పవర్ ఆఫ్ 2z. ఇప్పుడు మళ్ళా 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 4 మైనస్ 5 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z అంటే మైనస్ జెడ్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z. ఏంటిది ఇది, వైపీ. ఓకే, సో ఫైనల్ గా జనరల్ సొల్యూషన్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ ఏమొచ్చింది మనకి, C1 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ అని రాసా, ఎక్స్లో కాదు ఇది జెడ్లో ఉంది. ఓకే, జెడ్ రాసుకోవాలి. C1 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z ప్లస్ C2 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 3z మైనస్ z ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2z. ఓకే, మొత్తం కూడా జెడ్లో వచ్చింది మనకి ఈక్వేషన్. కానీ మనకి ఏం రావాలి, ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్లో రావాలంటే C1 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ z హోల్ స్క్వేర్ రాసుకోండి ప్లస్ C2 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ z హోల్ క్యూబ్ రాసుకోండి. రాసుకోవచ్చు కదా అట్లా. z ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ z హోల్ స్క్వేర్ రాసుకోండి. మనం ఫస్ట్ ఏం చేసినాం, x ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ z ని సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, x ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ z ని సబ్స్టిట్యూట్ చేసినాం. సేమ్ అదే ఈ టు ది పవర్ ఆఫ్ z ఉన్నప్పుడు ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేయండి. C1 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ టు ది పవర్ ఆఫ్ మొత్తానికి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్లో రాసుకుంటున్నాం. C1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ C2 ఎక్స్ క్యూబ్ మైనస్ z ఎక్స్ స్క్వేర్. ఓకే, z ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ z వచ్చింది. z అంటే z ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, దీన్ని ఫస్ట్లో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే z ఈక్వల్ టు లాగ్ x వచ్చింది. ఓకే, ఈ z ప్లేస్లో కూడా నేను లాగ్ x అని సబ్స్టిట్యూట్ చేస్తాను. C1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ C2 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ లాగ్ x ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ ఎక్స్ స్క్వేర్ని ముందర రాసుకోవచ్చు. C1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ C2 ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ x. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. కాచి యూలర్స్ ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సింపుల్, ఏం లే, ఇచ్చిన కాచి యూలర్స్ ఈక్వేషన్ ని మన జనరల్ ఫామ్ లోకి వచ్చే విధంగా రాయాలి, లీనియర్ ఫామ్ లోకి వచ్చే విధంగా రాయాలి. లీనియర్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత నార్మల్ గా వైసీ వైపీ మనం వైపీలు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫైండ్ అవుట్ చేస్తే జెడ్లో ఉన్న తర్వాత మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్లో ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ జెడ్ ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ తీసుకుంటాం కాబట్టి దానికి షూటబుల్ అయ్యే విధంగా మనం ఎక్స్లో వచ్చే విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మనం ఏం చేసాం, నార్మల్గా ఈక్వేషన్ తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేసినాం, ఎక్స్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ జెడ్ అని సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో. ఒకవేళ లాగుల్లో ఉందనుకోండి లాగ్ ఎక్స్ జెడ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఎక్స్ డి ఈక్వల్ టు టీటా, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు టీటా ఆఫ్ టీటా మైనస్ 1, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఈక్వల్ టు టీటా ఆఫ్ టీటా మైనస్ 1 ఇంటూ టీటా మైనస్ 2. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే చాలా సింపుల్ మన లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. లీనియర్ ఈక్వేషన్ నుంచి
చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి యూజ్ అయ్యే విధంగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.